అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మా నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో శాఖలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు. వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బాలక. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి గిడ్డలు ఎందుకు తల్లి బాధిస్తావు? ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి కాశీగిడ్డలు చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటావు. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయ్యరా బాలక్క. తప్పకుండా ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా ఎంత చుక్కలొచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే కదరా బాలక. నాకు రక్తం చూపించమనిగా నాలుగు కాల పెద్ద జీవం కాకున్నా గాని చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను ఇంతవరకు కూడా నాకు చూపించడలే, మీరు ఆరగించడానికే కదరా బాలక. అమ్మా నీ ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి. కానీ మొట్టమొదటే ఒక మాట చెప్పా తల్లి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నేను నా బాలబాలికలందరినీ కాదు మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోని చేస్తారు.
అమ్మా అది వద్దు తల్లి, మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం. శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని ప్రమాదాలు, అలాగే తెలియకుండా మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంపేయడం, ఇది ఎంతవరకు సబమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్లంటే పుట్టించేది, జీవించేది, మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు, నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని, ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు, కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక. నేను మాత్రం దానికి అడ్డురాను బాలక. నా అయ్య చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి నేను. కానీ మీరు కూడా నాకు సంతోషపెట్టడమేగా, సక్రమంగా పూజలు జరిపించండి, కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను. కానీ మీరు వాగ్దానం తీసుకుంటారు, కానీ మీకే సరిపోతున్నాయి కదా. అట్లా ఏం లేదు తల్లి. నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. నాకు లేదు లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద గొలవే లేకపోతే మేమెంతటి వాడవు. పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి. అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ, నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి. అదేవిధంగా గ్రామ పెద్దలు, నగర పెద్దలు, కౌరులు, భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ 3 సంవత్సరాల కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భక్తజన సందోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు. ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి. సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అందం బాలబాలికలు సంతోషంగా ఆనందంగా నాకు పూజలు అందించాను. నాకు వారి అందరిని నేను వెంటుండే కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళినట్టే నా ముడి వల్లతోటి బీక్తాను భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు, నా కొల్లారే గారు నా కజల్లలందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాకు. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు, అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్నే కాదు, నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదేవిధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి.
కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి, పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా, నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్ళు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నిటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కు తల్లి. తప్పనిసరిగా చెప్తా. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను బాలక్క. కొల్లారి కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. అయ్యో, అంతటి ఉగ్రసుఖం వద్దు తల్లి. చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం ఆగను బాలక. ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటా. ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను. నేను మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు, ఆశీర్వదించు. మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి. ఇన్ని కోట్ల మంది లక్షల మంది యొక్క ఎదురు చూపులని ఆశీర్వాదం చేయడానికి మా ముందు ప్రత్యక్షంగా తల్లి. చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నువ్వు నీ యొక్క ఆశీర్వాద బలాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఘటాల ఊరేగింపు నుంచి ఈ రోజు వరకు పిల్ల పాపంతోనే ప్రతి ఒక్క భక్తుడు లక్షలలో వచ్చి మీకు శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి పూజలు చేసి అన్ని సమర్పించారు తల్లి. సంతోషమా తల్లి తెలియజేయండి తల్లి. అమ్మా తల్లి, ఆనందంగా వచ్చావు తల్లి. ఆనందంగా నీ యొక్క బిడ్డ అడిగాడు, నువ్వు మౌనంగా ఉన్నావు తల్లి. కాకుండా పూజలు ఏ విధంగా జరిగినాయి? ఇదివరకు 2 రోజులు చేసుకునేదానివి, ఇప్పుడు 16 రోజులు చేసుకుంటున్నావు. పసికిల బాలాజీ అందరూ ఎలా ఉండాలని అడిగారు తల్లి. దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. కోట్ల జనం నేను ఎదురు చూస్తున్నారు తల్లి. ఎందుకు చెప్పాలిరా బాలక్క? నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా, క్రోధంతో వచ్చినా. నేను మీతోటి నేను
ఎందుకు పలుకులిప్పాలా? ఎందుకు సమాధానం చెప్పాలా నేను? మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బుద్ధునికి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, ఏం తక్కువ చేస్తున్నావని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూపిస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. మా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాను తల్లి. 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా నేను. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. అమ్మా, ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుకుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి. వాళ్ళు నీ బిడ్డలే, వాళ్ళని కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు? వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేగా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత 7 చెప్పినట్టు ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. 7 కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ 7 మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయు వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. వాయు వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ 7 మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ 7 నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరా? ఎంత విధంగా నేను మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను.
యువతకి సరైన బుద్ధి కలిగించి అందరూ సన్మార్గంలో ఉండాలని నువ్వు ఆశీర్వదించే తీరాలి తల్లి. ఎందుకు అంటే సస్యశ్యామలంగా ఉండడం కోసమే కదా అధికారులందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున నీకు జాతర చేయడం. ఈ జాతర లక్షణమే ముఖ్యమైనటువంటిది. నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పిల్లల్ని సరైన మార్గంలో కొట్టి ఈ యొక్క జాతర అనుగ్రహాన్ని తెలియజేస్తూ తరువాత నువ్వు శాంతి పరిహారాన్ని చేస్తే దాన్ని చేసుకుంటావు తల్లి. 7 ఏళ్ళు కాదు, ఈ ఏడు మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. నేను మాట్లాడేది చాలా ఉంది వాళ్ళకు. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఆ గ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను. సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా అది జరగని కొని తల్లి. నువ్వు నీ సంతోషాన్ని చాలా చక్కగా దోసడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలక. దోసడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలక. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలక. పెద్దలందరి సమక్షంలో నీకు తెలియజేసుకుంటున్నా, ఖచ్చితంగా ఆనందదాయంగా నీ విగ్రహ ప్రతిష్ఠ, మూర్తి ప్రతిష్ఠ ఖచ్చితంగా అయినంత తొందరగా చేయడానికి. ఈ 6 మాసాల లోపు మీరు జరిపించకపోతే వాడవాడల నేను ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమేగా అందరినీ ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలిపేస్తుంటే నేను పోతుంటా బాలకని. ఆ పని మాత్రం చేయక సంతోషంగా నాకు సంతోషం కలిగింది. ఈ సంవత్సరం పూజలను తెలియజేశావు. అందరూ చల్లగా ఉండాలని ఆశించు. కిల్లా పాపాలని కాపాడు. సస్యశ్యామలమైనటువంటి పంటలు కులాలు కాపాడు. నీకు ప్రతిష్ట పూర్తి చేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆనందపరిచే విధంగా కానిస్తామని చెప్పి నీకు తెలియజేసుకుంటున్నాను. మాట ఇస్తావా బాలక? తప్పకుండా తల్లి. పెద్దలందరూ ఉన్నారు, పెద్దలందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా. నీకు ఖచ్చితమైనటువంటి వచ్చే సంవత్సరాల వల్ల జరిగిపోతుంది. ఈ 6 మాసాల లోపల నాకు జరిపించండి. నాకు 6 మాసాలు హద్దు పెట్టదు తల్లి. వచ్చే జాతరలో గత 7 మీరు సంవత్సరం లోపల అన్నారు, అది కూడా జరగలేదు. లేదమ్మా, తప్పకుండా జరుగుతుంది తల్లి. వచ్చే సంవత్సరాల కల్లా ఉత్తరాయణం రావాలి కాబట్టి ఈ దక్షిణాయనంలో పనికి రాదు, ఉత్తరాయణంలో చేసి తీరుతారు. నేనున్నాక మీరెందుకు చింత చేస్తారు బాలక?